అందరికీ శుభోదయం. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు అలాగే దినఫలాలు చూద్దాం. మంచి మాట. దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు, విరోధము పనికిరాదు. ఉదాసీనంగా ఉండడం నేర్చుకోవాలి. నిప్పును పట్టుకుంటే కాలుతుంది, పోనీ చల్లారిన తర్వాత పట్టుకున్నా మసి అంటుతుంది. దుర్మార్గుడి పరిచయం అంతే. ఏప్రిల్ 16, 2025 బుధవారము. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:28. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:15 వరకు. తిథి తదియ మధ్యాహ్నం 1:16 వరకు, తదుపరి చవితి. సంస్కృత వారం సౌమ్యవాసరః. నక్షత్రం అనురాధ తెల్లవారుజామున 5:48 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగం వ్యతిపాత రాత్రి 12:16 వరకు. కరణం విష్టి మధ్యాహ్నం 1:16 వరకు. భవ రాత్రి 2:22 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:18 నుండి 8:05 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. శుభ సమయములు ఉదయం 9:48 నుండి 10:12 వరకు, తిరిగి సాయంత్రం 7:12 నుండి 7:42 వరకు. వర్జ్యం ఉదయం 7:37 నుండి 9:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:36 నుండి 9:09 వరకు. గుళిక కాలం ఉదయం 10:42 నుండి 12:16 వరకు. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే బుధవారము. తిథి తదియ మధ్యాహ్నం 1:16 వరకు ఉందండి, తదుపరి చవితి. తదియ తిథి మంచి తిథే. అలాగే ఈరోజు సంకటహర చతుర్థి. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఏవైనా శుభకార్య ముహూర్తములకు మీ ఇంటి పురోహితులను సంప్రదించండి. ఈరోజు ప్రత్యేకతలు. సంకటహర చతుర్థి. అలాగే ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. సోదరులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృషభ రాశి. చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. బంధుమిత్రులతో ఉన్న వివాదాలను శృతిమించకుండా జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మిథున రాశి. కుటుంబ సభ్యులతో కష్టసుఖాలు విచారిస్తారు. ఆర్థిక వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. వాహన ప్రయాణాలలో నిదానంగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కర్కాటక రాశి. సోదరులతో భూ వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. సింహరాశి. ప్రారంభించిన పనులలో స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ అధిగమించి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కన్యా రాశి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మరింత అనుకూల పరిస్థితులుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. తులారాశి. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. 'స్థిరాస్తి' వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
వృశ్చిక రాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఇంట బయట శాంతంగా వ్యవహరించాలి. ధనస్సు రాశి దీర్ఘకాలిక సమస్యలు కొంత మానసికంగా ఒత్తిడి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం వలన కొన్ని పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు మరింత కష్టంతో గాని ఫలితం లభించదు. మకర రాశి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగమున పరిస్థితులు సంతృప్తి కలిగిస్తాయి. కుంభరాశి దూర ప్రాంతాల బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. మీనరాశి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు. పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. వీక్షకులకు మరో ప్రశ్న. వనవాస సమయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి ఏ అరణ్యంలో నివసించారు? సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. నిన్నటి ప్రశ్నకు సమాధానం లక్ష్మణుడిని ఎవరి అవతారంగా భావిస్తారు? ఆదిశేషుడు. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు.